పోలింగ్లో నాకు ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేశారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మీ అందరూ కుటుంబ సభ్యులుగా భావించి నాకు ఓట్లు వేసి ఆశీర్వదించిన శ్రీకాళహస్తి ప్రజలందరికీ మధ్యల గురుమూర్తి పాదాభివందనాలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులతో కలిసి టీ తాగుతూ సరదాగా గడిపిన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, మధ్యల గురుమూర్తి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ మరొకసారి జగనన్నను నమ్మి జగనన్న అయితేనే ఇచ్చిన మాట నిలబడతారని, అలాగే పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉంటున్న నాయకులైన మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఓట్లు వేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలిపారు. అందరికీ నా నమస్కారాలు. నేను మీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని. మీరు చాలా ఆనందంగా ఎంత ఎండైనా సరే తెల్లారులేసి సాయంకాలం దాకా క్యూలో ఎంత ఎండ ఉన్నా కూడా ఎండకి నిలబడుకొని జగనన్న పథకాలు చూసి నిలబడుకొని ఈరోజు దాదాపు అంత పర్సంటేజ్ రావటం ఎప్పుడూ లేదు. మా కాళహస్తిలో టౌన్లో అంత పర్సంటేజ్ రావటం. ఈరోజు ప్రజలు స్వచ్ఛంగా నింపి ఆడ దండం పెడతా ఉంటే మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఈ పథకం వచ్చింది. ఆయన కోసం మేము ఒకరోజు 5 సంవత్సరాలు ఆయన మా పథకాలు ఇస్తున్నారు, ఒక్క 12-17 గంటలు మేము క్యూలో నిలబడుకోలేమా అని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందమైంది. అవ్వా తాతలు అయితే పాపం కూర్చొని మళ్ళీ లేచి, ఎందుకంటే వాళ్ళ ఆనందానికి ఒక్కరోజు ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నాడు, మాకు అవ్వా తాతలకు కూడా పెన్షన్ వస్తున్నాడు అని వాళ్ళు ఒక పక్క, అమ్మ ఒడి అని చెప్పి పేదవాళ్ళు ఒక పక్క, ఈరోజు డోక్రా సంబంధించిన లేడీస్ ఒక పక్క, రైతులైతే మరీ అయ్యా ఎప్పుడు కూడా చరిత్ర ఇది 2250 నుంచి 2500 దాకా ఒక మూట ఒక రాజు శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే రాముడు ఉన్నప్పుడు మాత్రమే సస్యశ్యామలుగా వాళ్ళు పడేటి బాగుండేవాళ్ళంట. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇంత రేటు అమ్మటం రైతుల్లో కూడా ఒక ఆనందం. నాట్లు ఆపేసి ఈరోజు వ్యవసాయ పనులు ఆపేసి ఒక సెలవు దినంగా ఈరోజు ఒక బంధులాగా అన్ని వర్కులు ఆపేసి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు బూత్ కాడ వచ్చి అన్నా నేనున్నాను జగనన్న అని చెప్పి శ్రీకాళహస్తి ప్రజలంతా కూడా ఓట్లు వేయటం చాలా ఆనందంగా ఉంది. నాకు అదే మా బ్రదర్ గురుమూర్తి గారికి ఓటు వేయటం అనేది నిజంగా మా ఇద్దరికి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఈ రాష్ట్రానికి సీఎం అవుతున్నాడు. పెద్ద మెజారిటీతో గురుమూర్తి గారు ఉంటారు. ఆయనకైనా తక్కువ మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా నేను కూడా గెలుస్తాను. కాబట్టి నాకు కూడా ఆయనకైనా 10,000 తగ్గచ్చు, నాకు ఒక 40,000 వస్తే ఆయనకు ఒక 55,000 వస్తుంది కాళహస్తి నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చిన దానికి, కాళహస్తి ప్రజలు అందరూ కూడా ఓటేసి మాకు ఈరోజు ఎంత ఆశీర్వదించిన దానికి శ్రీకాళహస్తి ప్రజలకి, పట్టణ ప్రజలకి, అందరికీ, మహిళా తల్లులకి వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ లీడర్స్ కార్యకర్తలు నిజంగా అందరూ కష్టపడుతుంటే అసలు నాకు అర్థం కావటం లేదు. వాళ్ళే పక్కింటి వాళ్ళు ఎవరు వస్తే ఒక దేవుడు వస్తుంటే మనం ఆరతి ఇచ్చినాక పక్కన మజ్జిగ గౌంటిస్తాం, లేదంటే పులిసన్నం గంట పెడతాం, దేవుడు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితి ఈరోజు ఎండలో నిలబడుకుంటూ పక్కింటోడు వచ్చి నీళ్ళు ఇస్తాడు, పక్కింటోడు మజ్జిగ ఇస్తాడు. అంటే జగనన్న కోసం ప్రతి ఇంటోడు కూడా ఇది నా పండగ, నా ఓటు, నేను అంటాడు, నేను బీసీలు నేను అంటాడు జగనన్న. అట్లా ఈరోజు అందరూ కూడా జగనన్న కోసం రోడ్లో వచ్చి ఒక పండగ వాతావరణంగా ఈరోజు పండగ ఓట్లలో ఈరోజు దసరా ఈరోజు ఉన్నట్టుగా అందరూ శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా ఇంత భారీ ఎత్తున ఓటింగ్ చేసి మంచి మెజార్టీ రాబోతుంది. కాబట్టి మరొక్కసారి అందరికీ నమస్కరిస్తూ శ్రీకాళహస్తి ప్రజలు మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై జగనన్న, జై జై జగనన్న. నమస్తే నమస్తే నమస్తే. కాళహస్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు మా ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఏ ఒక్కరు కూడా విశ్రమించకుండా అనునిత్యం బూతుల దగ్గర అలాగే ప్రజలతో మమేకమై ఓటింగ్ హైయెస్ట్ పర్సెంట్ రావడానికి ప్రోత్సహించినందుకు మా నాయకులకి, అలాగే
మా కాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్న మధుసూదన్ రెడ్డి అన్న తీసుకున్నటువంటి చొరవ. అందుకే ఈరోజు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో అత్యధిక పోలింగ్ శాతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నమోదైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాలు ప్లస్ రాష్ట్రం అంతా కూడా జరుగుంటే ఇంకా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ప్రజా మద్దతు ఉండి ఇంకా ఎక్కువ సీట్లు ఇంకా అత్యధికమైనటువంటి మెజారిటీతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి వచ్చి ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో దీనికి అత్యంత తెగువ చొరవ చూపినటువంటి మా అన్న మదన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నందుకు కాళహస్తి నియోజకవర్గ ప్రజానీకానందరికీ పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగనన్న పాలన మళ్ళీ రావాలండి, మదన్న మళ్ళీ ఎమ్మెల్యే కావాలండి, ఇలాంటి సంక్షేమ పాలన మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాలండి. అలాగే కష్టం అంటే నేనున్నానంటూ ముందుకొచ్చే మదన్న మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితేనే ఇటు అభివృద్ధి కానీ ఇలా సంక్షేమం కానీ రెండు సమపాళ్లుగా ముందుకెళ్తాయని భావించినటువంటి కాళహస్తి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ ఈ ఓటింగ్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.